శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ అష్టమి శుక్రవారం. ఈరోజు ఉత్తర నక్షత్రం. ఈరోజు జూన్ 14, 2024 తేదీ శుక్రవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉంది 8:58 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ము మధ్యాహ్నం 12:27 1:19 ఉంది. వజ్రం మధ్యాహ్నం 12:52 2:39 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి ఉత్తర నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి ఉత్తరం అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. అలాగే శత్రుభయం అధికంగా ఉంటుంది. అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమమైనటువంటి ఆదాయాలు ఏర్పడతాయి. వీరికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమై కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయాలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం చేకూరుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి గత 2 రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం చేకూరుతుంది. కార్యజయం కలుగుతుంది. తులారాశిలో ఉన్న వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. ఆరోగ్య భాగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పితృదేశానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. పితృవర్గీయులతో ఏమైనా విభేదాలున్నా విరోధాలున్నా అవన్నీ సమస్య పోయేటువంటి అవకాశం ఉంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి కలతరపాటు ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. ధనాదాయాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు అష్టమి శుక్రవారం. ఈ అష్టమి శుక్రవారం కానీ ఆదివారం కానీ గురువారం కానీ వచ్చినట్టయితే ఈ అష్టమి మంచి పవర్గా ఉంటుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ సమయంలో ఆ కాలభైరవుని కానీ లేదా అమ్మవారిని శక్తి స్వరూపిగా ఉన్నటువంటి అమ్మవారిని ఎవరినైనా ఆరాధించినట్టయితే శత్రుజయాన్ని పొందవచ్చు అని చెప్పి శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈరోజు రవిశని కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే పాండిత్యంతో దానం చేసిన వాళ్ళకి కానీ పండితులకు కానీ లాయర్లకు కానీ లేఖర్లకు కానీ ఆడిటర్లకు కానీ విలేకరులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 5, 6, 8 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు అంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేదా ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా తాడు వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు వచ్చేస్తున్నాయి.
అలాగే ఈరోజు శుక్రవారం ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన, అమ్మవారి క్షీరాన్ని నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి వెల్లల మామిడాడు.